వైసీపీ నేతల్లో 5 జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్కరిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు. అయితే అధిష్టానం పెద్దల పిలుపుతో నేతలు క్యూ కట్టారు. జనగామపల్లి, అవనిగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్నారు. సీఎంఓకు డిప్యూటీ సీఎం కొట్టు ఎంపీలు అవినాష్ రెడ్డి, మోపిదేవి వెళ్లారు. ఇక వైసీపీ నేతల్లో 5 జాబితాపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఒక్కొక్కరిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు. అయితే అధిష్టానం పెద్దల పిలుపుతో నేతలు క్యూ కట్టారు. జనగామపల్లి, అవనిగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్నారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5వ జాబితాపై కసరత్తు గత 3 రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇందుకు సంబంధించి కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా పలు ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అట్లాగే ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కసరత్తు మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 జాబితాలను ప్రకటించింది. ఇందులో 58 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మరోపక్క ఎంపీలకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇంకా 5వ జాబితాకు సంబంధించి ఈరోజు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎక్కువ ఉన్నారు. ప్రధానంగా వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా, నేతలందరూ కూడా ధనుంజయ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో పాటు మరోపక్క నరసరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది. దాంతో పాటు తాడేపల్లి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ కూడా వైసీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇంకా కర్నూలు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న సిటీ ఎమ్మెల్యేలుగా ఉన్న హఫీజ్ ఖాన్ కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా మార్పులు చేర్పులు సంబంధించి ఈసారి ఉండే జాబితాకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతోని తొలుతగా ముఖ్యమంత్రి కంటే తొలుతగా ధనుంజయ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులు, దాంతోపాటు మార్పులు చేర్పులకు సంబంధించి ఒకవేళ పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లోని ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెడితే నేరుగా వాళ్ళతోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి మరి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వరుసగా ఈ రోజు కూడా వైసీపీకి ఒక ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీతో పాటు ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఈ అంశానికి సంబంధించి మాట్లాడటానికి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎంఓ నుంచి పిలుపొందిన ఆయన కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకొని క్యాంపు కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లోని నరసరావుపేట సీటుకి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా నరసరావుపేట సీటును ఈసారి బీసీలకు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు వెళ్ళమని కూడా గతంలోని ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఆయన ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకే సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ సీటుకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్న తరుణంలోని దాంతోపాటు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలోని ఒక్కసారిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా పెట్టాలని వైసీపీ అధిష్టానం షాక్ గురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి
ఎవరికి చోటు కల్పించారనే దానిపై కూడా ప్రస్తుతం కసరత్తు కొనసాగుతుంది. ఎందుకంటే వచ్చే 5వ జాబితాలోని ఖచ్చితంగా ఈసారి ఎంపీలకు సంబంధించి ఏదైతే ఎంపీ నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశాలు ఇక్కడ మొత్తం 25లోని ఇప్పటివరకు 10 ప్రకటించారు. మరో 10 నుంచి 12 వరకు కూడా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతుంది. గతంలోని ఉన్న సిట్టింగ్ ఎంపీలకు మరోసారి కొనసాగించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎల్లుండు 5వ జాబితాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే నేపథ్యంలో ఆ మార్పులు చేర్పులకు సంబంధించిన ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీల నియోజకవర్గాలకు సంబంధించి నేరుగా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యం వాళ్ళతో వరుసగా సమావేశాలు కసరత్తు మాత్రం వైసీపీకి సంబంధించి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.